రేపు నీకు లేదు, రేపు నాకు, రేపు మనది నేడు అనేది ఉండగానే నేడు నేడు నేటి వారం కాదు, అసలు నిన్నటి వారం, మనం నిన్నటి వారం ఏదో ఆయన కృపను బట్టి ఇవాళ కూడా మనం ఇచ్చారు. ఇవాళ మనకు అసలు నిన్నటి వారం మనం ఈ రోజు ఆయన కృపను బట్టి ఉన్నాం, రేపేమవుతామో కాబట్టి రక్షణ వాయిదా వేసుకోవద్దు. నేను వచ్చే సంవత్సరం రక్షించబడతాను, మళ్ళీ ఈసారి గుడ్ ఫ్రైడేకి, మళ్ళీ ఈస్టర్కు, లేకపోతే క్రిస్మస్కు, లేకపోతే జనవరికి మన మీటింగ్ పెడతారు కదా, ఏప్రిల్ మేలోనో, అప్పుడు రక్షణకు వాయిదా వేస్తారు. నేడు అనేది ఉండగానే మనం రక్షించాలి. ఇది అనుకూలమైన ఇదే రక్షణ చెప్తున్నాం. ఇదిగో ప్రభువైన యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కొరకు శిలువలో ఆయన ప్రాణత్యాగం చేసినటువంటి, ఆయన రక్తాన్ని చిందించినటువంటి ఈ రోజున ఇదిగో ఈ స్థలం ముందు ఇంకా నమ్మకుండా ఇక్కడ కూర్చొని ఉంటే ఈ రోజైనా, ఈ దినమందైనా, ఈ సమయంలో చేర్చుకుంటారా? ప్రభా, నా పాపముల కొరకై, నా అపరాధాల కొరకై నేను చచ్చిన వాడిగా ఉంటే, చచ్చిన దానిగా ఉంటే నన్ను బ్రతికించడం కొరకు నీవు ఈ లోకానికి దిగి వచ్చి రక్త మాంసాల్లో పాలివాడవై నా కొరకు బలి అయిపోయావు. నీ శరీరంలో శ్రమ పొందావు, మీ రక్తాన్ని నా కొరకు చిందించావు, కార్చావయ్యా, నిలువెల్లా కార్చావు. ఆ రక్తము చేత నన్ను నిలువెల్లా కడిగి నేను నమ్ముతున్నాను. విశ్వసిస్తామా? నువ్వు రక్షించబడతా. ఆయన తన రక్తము చేత నిలువెల్లా కడగడానికి ఆయన రక్తంతో ఆయన శిరస్సు మొదలుకొని పాదాల వరకు రక్తమయమైపోయింది. ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టగా తలంతా రక్తమయమైపోయింది. ఆ రక్తము ముఖం మీద నుంచి, తల మీద నుంచి కారుతూ ఇదిగో ఆయన దేహం అంతా తడిపేసింది. కొడా దెబ్బలు ఆయన శరీరాన్ని చాలుగా చీలుస్తుంటే ఆయన దేహమంతా రక్తపు ముద్దగా మారిపోయింది. ఆయన చేతుల్లో, పాదాల్లో లేదు, ఎక్కడ గాయం లేదు, చోటు లేదు. భారమైన శిలువను ఆయన భుజాన వేసుకొని మోస్తూ ఉంటే కరకైన రాళ్ళు కల్వరి కొండపైన, ఆ గొల్లత కొండపైన, ములికోనల వంటి రాళ్ళు తేన కొండపైన నడుస్తుంటే ఆయన పాదాలకు రాళ్ళు గుచ్చుకొని కమిలిపోయి ఇదిగో ఆ కరుకైన రాళ్లకు ఆయన కాళ్లకు బెజ్జాలు, రంధ్రాలు పడిపోయి పగిలిపోయి రక్తము దారులుగా స్రవిస్తుంటే తల నుంచి అరికాల వరకు ఆయన రక్తసిక్తమైపోయాడు. కారణం నిలువెల్లా పాపముతో నిండిన మనలను ఆయన తన పరిశుద్ధ రక్తము చేత కడిగి అంతరంగంలో, హృదయంలో దాగి ఉన్న పాపాన్ని కడిగి వేయడానికి తుడిచివేయాలి. ఆ బలమైన సైనికుడు బాగు తీసుకొని ఆయన ప్రక్కలో పడిస్తే గుండె మాటున దాగి ఉన్న ఒక చిన్న రక్తపు పట్టు, ఆఖరి రక్తపు పట్టు ఆ గుండెల్లో నుంచి పాపాలు తీసివేయడం కొరకే నీవు చనిపోయావు, నీవు ప్రాణం పెట్టావు, నువ్వు రక్తం కాల్చావు. నేను నమ్ముతున్నాను. నీవు పాపము లేని పరిశుద్ధుడు, పాపం ఎరుగని వాడు, పాపమే నా కోసం ప్రాణం పెట్టావు. నా పాపాలు క్షమించి నన్ను నీతిమంతుడిగా చేయాలి, నీతిమంతురాలుగా నన్ను చేయాలి అని హృదయపూర్వకంగా ప్రభువుని అడుగుతాను. ఆయన పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు. పాపము చేయడాన్ని బట్టి ఆయన చనిపోలేదు, రోగాన్ని బట్టి ఆయన చనిపోలేదు, ఆయన అన్యాయం చేసి చనిపోలేదు, అన్యాయంగా చనిపోయాడు మన నీతిమంతులుగా చేయడానికి. అన్యజనులకు అప్పగించబడ్డాడు. నీకోసం బలి అయిపోయిన యేసయ్య నమ్మకుండా కాదని దాటిపోతాడు.
ఇదిగో గుండె మీద చేసుకొని ప్రభువా నా గుండెలోకి నా హృదయంలోకి రెండని అడగకుండగా ఆయన గుండెల మీద తన్ని వెళ్ళిపోతాం. Akshay, hi. Mommy, hi. 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 హాయ్ అండి. బై చర్చికి వెళ్ళొచ్చాము. మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. వా తాత అను తాత అమ్మమ్మ. ఓకేనండి, ఇంకా ప్రార్థనకి అయితే వెళ్ళొచ్చాము. అసలు మా అమ్మ పొద్దున ఇంక ఈరోజు వచ్చేసి పండగ కదా, అందుకని చెప్పేసి పాజిటివ్ ఉన్నానండి. ఇంకా పిల్లల కోసం అయితే పొద్దున అయితే అన్నం వండేసాను, ఇంకా ఏం చేయలేదు. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఆశ్రిత 2 పొడులు తీసుకొస్తే దాన్ని అయితే ఎగ్ రైస్ అయితే రెడీ చేశానండి. ఇంకా పాపం పిల్ల అయితే ఆకలి అంటా ఉంది. సరే ఇంక ఎగ్ రైస్ అయితే అమ్మాయికి అయితే వడ్డించేద్దాం. మా ఆయన కూడా రెడీగా ఉన్నాడు. ఇంకా ఎగ్ రైస్ అయితే రెడీ చేసానండి. ఇంకా ఆశ్రిత కోసం ఇంక ఇప్పుడే అన్నం వండేస్తా కదా, పొద్దునే వండేసాను అన్నం, అందుకని చెప్పేసి కూర ఏం లేదని ఇంకా ఎగ్ రైస్ అయితే రెడీ చేసాను. ఇంకా ఆశ్రితకి అయితే వడ్డించేద్దాం. సరిపోదా? ఎవరికి వేసా? చాలా డాడీకి వేసింది. అక్షయ్ చూడండి, అయ్యా అయ్యా ఆట ఏంటిదా ఓడి దమ్మ చొక్కుందనా? నీకు కూడా వేసినా? సరే స్పూన్ అండర్స్టాండ్లో చూడమా. ఇంకా అదే విధంగా అయితే ఇంకా అక్షయ్ కూడా ఎక్కి పెట్టేసానండి. బోర్డు మంచి ఎక్కడ ట్రై చేస్తున్నాడే. స్పూన్ అక్కడ ఉందమ్మా. ఇంక ఈరోజు ఇంకా మొత్తం అయితే శుభ్రంగా అయితే అంట్లు మొత్తం వేసానండి. అంటే ఇంక ఈరోజు పండగ కదా, అందుకని చెప్పేసి ఇల్లంతా నీట్గా ఉంచేసి ఇంకా ఇంటి ముందు అయితే కలేపు చల్లేసాను. అదేవిధంగా ఇంకా దుప్పట్లు పరుపులు మొత్తం ఉతికేసానండి. అదే స్పూను. ఇంక ఇంటి ముందు అయితే మొత్తం శుభ్రంగా కలేపు చల్లేసాను. ఎట్టుంది అక్షయ్? సూపర్గా ఉంది. అబ్బో అదేంది? అరే ఏది ఏం చేస్తున్నారా? తిను తిను. సూపర్గా ఉందా? అమ్మ సూపరే, అమ్మ సూపర్ అమ్మ అంటున్నావా? అదేవిధంగా ఇంకా ఆశ్రీ వచ్చేసి ఇంకెక్కడ తినేస్తుందండి. మా ఆయన వచ్చేసి లోన్ తినేస్తున్నాడు. ఎట్టుంది ఆశ్రీ? ఎట్టుంది? బాగానే ఉందా? బాగానే ఉందా బాగుందా? అంటే బాగలేదనా? పక్షి నువ్వు తినమా? నువ్వు తినా? హాయ్, ఎలా ఉన్నా? బాగా అయితే బాగుంది. బాగా మంచిగా అంటే ఈరోజు అయితే చెప్పేసింది కదా రోజా. ఈరోజు అయితే ఏం పని రోజా మట్ల. ఇంకా రోజు అయితే మటుకైతే ఈరోజు స్పెషల్గా అయితే కోడిగుడ్డుతో అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసింది. బాగుంది, టేస్ట్ అయితే అయిపోయింది. ఇంకా అదేవిధంగా అయితే ఈరోజు అయితే ఇంకా అనుకున్నాను ఫుడ్ అయితే పోయి మనం బిర్యానీ అయితే తిందాం అనుకున్నాను. ఎందుకంటే తిన్నాను ఎంతో ఆశ అనుకున్నాను, కానీ రోజా ఇంకా ముందుకు రాలేదు కాబట్టి ఇంకా ఈరోజు ఇక్కడైతే గుర్తులేదు కదండి. కోడిగుడ్డు వచ్చి ఇంకా ఎగ్ ఫ్రైడ్ అయితే చేస్తాను తిన్నామండి. కానీ నేను చెప్పి ఇంకా టేస్ట్ అయితే అయిపోయింది కదా, బాగుంది టేస్ట్ అయితే తిన్నాను కూడా. గుడ్ ఫ్రైడే అంటే శుక్రవారం అండి. అంటే మన దేవుడు మన కోసం మరణించిన రోజు అండి కిందతో. అంటే మన దేవుడు మన కోసం మన ప్రాణాలు అర్పించిన రోజు, మన అందరి కోసం అని చెప్పి. ఇంకా అది అక్షయ చూడండి. హాయ్ చెప్పరా? అక్షయ్ హాయ్ చెప్పు. అక్షయ్ హాయ్ చెప్పు.
ఏదైనా కూడా ఇంకా మన దేవుని నమ్ముకుంటే మన కోసం మన దేవుని ఎంత త్యాగం చేశాడు కదండి. అందుకని చెప్పేసి మనం నమ్ముకొని రక్షింపబడితే మనం ఇంకా దేవుడి కాడికే వెళ్తాము, అంటే ఆయన దగ్గరే ఉంటాము అనే ఆశ మాకు. ఇంకా మీ అందరికైతే అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు అంటారా. ఇంకా 2 రోజుల్లో అయితే ఈస్టర్ ఉండేదండి, అంటే పునరుద్ధానం. ఇంకా చాలా బాగా జరిగింది. మా నాన్నలు వచ్చేసి దగ్గరలో ఉన్నారు కదండి విజయవాడకి, అందుకని నంబూరు వెళ్తున్నారంట. ఇంకా మనకైతే గుంటూరులో కొంచెం పని ఉంది. నెక్స్ట్ బాగా వచ్చేసి గుంటూరులో షాపింగ్ చూసేద్దాం, ఏం షాపింగ్ చేస్తానని అనేది. అంటే ఇంకా పిల్లలకి పొడిచిందండి పాపం. మా వాడు కాదు, నేనే పొడుచుకుంది. సరే అండి, ఇంకా అయితే చూసేసారు కదా. సరే తిన్నావా? ఇంకా టేస్ట్ అయితే తెలిపోయిందని చెప్పాను కదా. ఇంక మనకే ఇంకా గుంటూరు వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. షాపింగ్ కూడా చెప్పింది కదా, షాపింగ్ ఏం తీసుకుంది అనేది. అదేవిధంగా ఇంకా మళ్ళీ ఒకసారి అందరికీ శుభ శుక్రవారం శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు దేవుని నమ్ముకొని రక్షింపబడండి. ఇంకా ఇలానే ఏం బ్యాడ్ కామెంట్లు లేదు పెట్టమాకలేదు. మాకు మేము నమ్ముకున్న దేవుని మీకు పరిచయం చేస్తున్నాము. మా అక్షయ వచ్చేసి గోల్ చేస్తున్నాడు. ఏమైందిరా నీకు? ఎప్పుడు పాలు 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 మానిపించడానికి ఈ అబ్బాయికి ఏదైనా కామెంట్ చేయండి. మానిపించండి లాగుతాడు పాలు కోసం. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. చెప్తా చెప్పా. వీడు మాట షాన్లో గారుకుంటా బయట పాపం. ఫ్యాన్ కింద కూర్చోవచ్చుగా చెప్పాసి. చూడండి, దొంగ తినేది తినేదండి. 10 రూపాయలు ఇస్తే 10 రూపాయలు కొనుక్కొని పిల్లల కోసం చెప్పి. సరే నువ్వు భోజనం చేసామా? సరే అండి, ఇంకా పిల్లలు అలానే మా ఆయన వీళ్ళందరూ అయితే భోజనం చేసేసారు. ఆగపడుతుంది కదా స్టాండ్, ఇంకా అండర్ స్టాండ్ అంతా అట్లనే కడిగేసానండి కదా. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఎంత మొత్తం సర్దేయాలా. ఇంక బట్టలన్నీ దుప్పట్లు అయితే చాలా ఉతికేసాను, అవన్నీ కూడా మడతేసేయాలా. సరేనా? ఇంక ఈ వీడియో ఎలా అనేది కామెంట్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? మీ అందరికీ థ్యాంక్ యూ, బాయ్ బాయ్.